నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. సమస్య చెప్పండి, సార్ చెప్పండి. ఈ సమస్య చెప్పండి, చెప్పండి. ఎవరెవరా మండల కేంద్రంలో మా అసోసియేషన్ చేసిన మేరకు ప్రతి ఒక్క ఎన్నికల గారికి మా ఏసీ సభకు అందరికీ రిప్రజెంటేషన్ అందులో భాగంగా మా ఏఎస్సీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా ప్రమోషన్ ఛానల్ని కల్పించడానికి మీకు రికమెండ్ చేస్తున్నాను. మాకు ఈ ట్రాన్స్ఫర్స్ కూడా ఓన్ మండల్ ఫెసిలిటీ కూడా కల్పించాలని చెప్పి ఇది కూడా ప్రభుత్వము దర్శించుకోవచ్చు. అందరికీ నమస్కారం. గత కొద్ది కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా మా ఇంజనీరింగ్ అసోసియేషన్ వాళ్ళందరూ అనేక మంది అధికారులను కలిసి వారి యొక్క రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. మేము ప్రధానంగా కోరేది ఏంటంటే మాకు ప్రమోషన్ ఛానల్ కల్పించాలి. మేము చాలా వర్క్స్ డిపార్ట్మెంట్స్ అన్ని వర్క్స్ మేము చేస్తున్నాము. మా మీద చాలా ప్రెషర్ ఉంది. మా సమస్యలు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి మేమందరం ప్రతి మండలంలో మా యొక్క ఏఎస్సీ అసోసియేషన్ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఒక్క మండలంలో ఎంపీడీఓ గారిని కలిసి వారి యొక్క వినతి పత్రం ఇస్తున్నాము. మా యొక్క ముఖ్యమైన కోరిక ఏంటంటే ముందు ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయాలి. ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలి. అందులో కూడా ఓన్ మండలం ఇవ్వరు అనే నిబంధన తీసేసి మా అందరికీ వెసులుబాటు కల్పించాలని కోరుతున్నాం. ఇందులో ప్రధానంగా మేము కోరేది ఏంటంటే మాకు ముందు ప్రమోషన్ ఛానల్ క్రియేట్ అవ్వాలి. మా యొక్క సీనియారిటీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఇంతవరకు మేము చాలామందికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, అందులో ఎటువంటి కదలిక లేదు. కాబట్టి మేము ఏఎస్సీ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ప్రతి మండలంలో అందరూ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కలిసి ఎంపీడీఓ గారికి అలాగే మా సెక్షన్ ఆఫీసర్స్కి అందరికీ కూడా వినతి పత్రాలు అనేది ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మేము అందరం ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చి ఎంపీడీఓ మేడం లేరు కాబట్టి ఏఓ సార్కి అందరికీ వినతి పత్రాలు ఇచ్చాము. మా యొక్క ప్రధాన కోరిక ఏంటంటే ముందు ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయాలి, సీనియారిటీ లిస్ట్ని ప్రిపేర్ చేయాలి. రేషనలైజేషన్లో ఓన్ మండలం మాకు ఇవ్వాల్సిన ఫెసిలిటీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం.